బెంగాల్లో పరిస్థితే అత్యంత కీలకమైనటువంటిది. వాస్తవంగా మమతా బెనర్జీ గ్యారంటీ మళ్ళీ నాలుగోసారి గెలుస్తుందన్న నమ్మకమే అందరూ వ్యక్తం చేస్తున్నారు. అయితే పోటీ పెరిగింది. ప్రతిపక్షంగా 70 స్థానాలున్నటువంటి బీజేపీ ఇప్పుడు 100, 110 దాకా గెలుచుకుంటుందని ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పటికి దగ్గరకొచ్చింది మెజారిటీ పరంగా. అయితే 24% ముస్లింలు పూర్తిగా మమతా బెనర్జీ వైపే ఉన్నారు. ఓవరాల్‌గా ముస్లిం సామాజిక వర్గం అక్కడ 30% దాకా ఉంటే అందులో 24% దాకా మమతా బెనర్జీ వైపే ఉన్నారు. అదే సందర్భంలో 34% మంది నాన్ బెంగాలీ హిందూస్ సువేందు అధికారికి అండగా ఉంటున్నారు. అదే సందర్భంలో గుజరాతీ, రాజస్థానీ, బీహారీ ఓటర్లు అక్కడికొచ్చి సెటిల్ అయినోళ్ళు బీజేపీకి సువేందు అధికారికి మద్దతుగా ఉంటున్నారు. 4% సిక్కు ఓటర్లు మమతా బెనర్జీనే నమ్ముతున్నారు. ఆమెనే ప్రోత్సహిస్తున్నారు. కాకపోతే బెంగాలీస్ వచ్చేటప్పటికి మమతా బెనర్జీకి 60%, బీజేపీకి 40% మద్దతు ఉంది. ప్రస్తుతం బీజేపీ ఆ లోక్సభతో పోల్చుకుంటే 8.2 లక్షల ఓట్ల తేడాతో ఉంది. అప్పటికి ఏది లాస్ట్ ట్రిప్ క్రింద ఏది వీళ్ళిద్దరికి మధ్యన చూస్తే. బట్ అసెంబ్లీ ఎలక్షన్‌లో తేడా వస్తుంది. ఈసారి ఆ తేడాని అధిగమించగలుగుతదా లేదా అన్న దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటుంది.